రాజమండ్రి కార్పొరేషన్ అర్బన్, రూరల్ మరియు తూర్పుగోదావరి జిల్లాలో 7 ఫెలోషిప్ల ఆధ్వర్యంలో ఈ రోజు ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా భారతీయ క్రైస్తవుల తరపున మరియు ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవులందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిషప్ పొన్నమాటి బాబ్జీ అధ్యక్షతన స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు నిర్వహించారు. యేసుక్రీస్తు ప్రభువు 7వ శిష్యుడైన సెయింట్ తోమా క్రీస్తు శకం 52లో భారతదేశానికి వచ్చి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో క్రైస్తవ తత్వానికి ప్రచారం చేశారన్నారు. క్రీస్తు శకం 72 జూలై 3న ఆయన క్రైస్తవ మత ప్రచారంలో బలిదానం చెందారని, ఆ రోజునే ఇండియన్ క్రిస్టియన్ డేగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తితో, శ్రద్ధతో దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నామని అన్నారు. ఈ ప్రత్యేకమైన రోజున భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో సమైక్యతతో ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారుల కోసం మా దేవాలయంలో ప్రార్థనలు చేస్తున్నామని అన్నారు. ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ప్రజలందరికీ మా ప్రేమను పంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా క్రిస్టియన్ మైనారిటీలకు నిబంధనల రాజ్యాంగ చట్ట ప్రకారం మా క్రైస్తవులకు కేటాయించిన సంక్షేమ పథకాలు అమలుపరిచి క్రైస్తవులకు కూడా పూర్తి సహకారాన్ని అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. బిషప్ పొన్నమాటి బాబ్జీ అధ్యక్షతన జరిగిన ఈ మీడియా సమావేశంలో దైవజనులు బిషప్ నక్కా ఆనంద్ కుమార్, రెవరెండ్ డాక్టర్ జి డానియల్ విల్సన్, బ్రదర్ చిర్రా ప్రసాద్, బ్రదర్ కె శాంతారావు, బ్రదర్ సిర్రా ప్రకాశం, బిషప్ ఎం రమేష్ కుమార్, రెవరెండ్ ఎం ఎలియాజర్, రెవరెండ్ డాక్టర్ పైడిమల్ల సుందర్రాజు, రెవరెండ్ డాక్టర్ ఎంపా ప్రభాకర్, బిషప్ పివి రత్నం, బిషప్ దమ్ము ఆనందరావులు పాల్గొని బైబుల్ గ్రంథాన్ని చదివి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈరోజు ఇండియా క్రిస్టియన్ డే ఆశీర్వాదాలు దేశ నాయకుల మీదను, భారతదేశం మీదను, ఆంధ్ర రాష్ట్రం మీదను, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాను మన పాత్రికేయులు ప్రజలందరికీ శాంతి సమాధానము దేవుడిచ్చి మన దేశంలో యుద్ధము జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దేవుడి భద్రత కాపుదల ఇచ్చి కాపాడును గాక. ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త సేవను బైబిల్ గ్రంథాన్ని బోధించిన మొదటి వ్యక్తిగా మరి బైబిల్ గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉన్న శిష్యులలో 7వ శిష్యుడు, ఆయన పేరు తోమా, సెయింట్ తోమా అని అన్నాం. ఆయన ఇండియాకు వచ్చిన మొదటి రోజుని జూలై 3వ తారీఖుని 2020 నుండి నేటి వరకు ప్రపంచ క్రైస్తవ నాయకులు, మా పెద్దలు, ఆల్ డినామినేషన్ క్రిస్టియన్ లీడర్స్ అందరూ కూడా ఈ దినాన్ని పర్వదినంగా ఏర్పాటు చేశారు కనుక ఈరోజు రాజమండ్రి నగరంలో రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ వారు, అలాగే ఈ 7 ఫెలోషిప్ల వారు అందరూ కలిసి ఈ యొక్క శుభాకాంక్ష చెప్పడానికి మేము చేరాము. మరి మా చర్చిలలో, ఇండియాలో ఉన్న చర్చీలు, ఆంధ్ర రాష్ట్రంలో చర్చీలు ప్రతి ఆదివారం మరి దేశ నాయకుల కొరకు, స్వాతంత్ర సమయోధుల కొరకు, అలాగనే ముఖ్యంగా దేశ సరిహద్దులో కాపలాగా వస్తున్న మిలిటరీ దళం వరకు వారందరూ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రతి ఆదివారం. ఈరోజు పర్వదినం కనుక మా యొక్క శుభాకాంక్షలు, మా చర్చ యొక్క దీవెనలతో మరి పెద్దలకు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వారి ఫోటోలు కూడా వేసి మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రాముఖ్యంగా ఇండియాలో యేసుక్రీస్తు ప్రభు సేవ ప్రారంభించింది యేసుక్రీస్తు ప్రభు శిష్యుడే. ఇతర దేశాల్లో తరహా వచ్చారు. ఆ యొక్క బాణీని మేము అనుసరించి బైబిల్ గ్రంథంలో ఉన్న తోమలో నేర్పించిన పాఠాలు, ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యత, ప్రజలందరికీ మేలుకరమైన మంచి బోధలు మా చర్చిలో బోధిస్తున్నాము. బోధించుతున్న మాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో సహకారం చేస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు, అలాగే ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సంవత్సర కాలంలో ఎన్నికైన ప్రభుత్వాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవ సంక్షేమ నిధులు వారు మంజూరు చేస్తున్నారు. వాటిని కూడా మా ఇండియాలో ఉన్న క్రైస్తవులకు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం ఉన్న క్రైస్తవులందరికీ మంజూరు చేసే విధంగా మీరు మాకు సహకారం చేయాలని మరి దేశ నాయకులను అభినందిస్తూ, దేశ పెద్దలను అభినందిస్తూ మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవులైన మాకు కూడా మీ అండదండలు ఉండాలని ఈ యొక్క మరి ఇండియన్ క్రిస్టియన్ డే తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు.
పత్రికేయులకు అలాగే మీడియా వింటున్న అందరికీ కూడా మా శంకు అమ్మగారు ఇండియా వచ్చిన సందర్భంగా శుభాశిష్యులు, మా ప్రార్థనలు. రెవరెండ్ డాక్టర్ గెడ్డెం డానియల్ విల్సన్ గారు, మన్నా ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీస్ రాజమండ్రి చర్చ్ తరపున, మినిస్ట్రీస్ తరపున ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా పాత్రికేయులకు, మీడియా వారికి మరొకసారి మా క్రిస్టియన్ డే తరపున శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి క్రీస్తు శకము 52వ సంవత్సరాన్ని పాలస్తీనా దేశం నుండి యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకరైనటువంటి సెయింట్ థామస్ గారు భారతదేశానికి వచ్చి కేరళ రాష్ట్రము, తమిళనాడు రాష్ట్ర వివిధ ప్రాంతాల్లో తన పరిచర్యను కొనసాగిస్తూ ఇంచుమించు 7 పరిశుద్ధ దేవాలయాలు నిర్మించి వాటిని నిర్వర్తిస్తూ యేసు ప్రభు యొక్క ప్రేమను, యేసు ప్రభు యొక్క త్యాగాన్ని, యేసు ప్రభు యొక్క సత్య మార్గాన్ని భారత ప్రజలందరికీ తెలియపరిచినటువంటి ఆ మహాభక్తుడు, అపోస్తలుడు థామస్ గారు వారు వేసినటువంటి మార్గంలో ఈరోజు భారతీయులైనటువంటి మనందరము కూడా ప్రభు చూపిన ఆ ప్రేమను, ఆ శాంతి మార్గాన్ని అనుసరిస్తూ నడుస్తున్న సందర్భంలో ఇండియన్ క్రిస్టియన్ డేగా వారి యొక్క చేసినటువంటి పరిచర్యలు ఇంకా కొనసాగడానికి ఇచ్చినటువంటి ఈ డే, ఈ ఫలభరితమైన శుభకరమైనటువంటి ఈరోజు క్రైస్తవులైనటువంటి భారతదేశంలో ఉన్న క్రైస్తవులైనటువంటి మేమందరం కూడా ఈనాటి భారత ప్రభుత్వం కొరకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కొరకు, భారతదేశంలో ఉన్న వివిధ శాఖలకు, మతాలకు చెందినటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నట్టుగా అందరూ ఐక్యతగా భారతదేశంలో ఉండి మనమంతా భారతీయులుగా వర్ధిల్లాలి. ఈరోజు జాతీయ క్రైస్తవ దినోత్సవము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో ఒకడైనటువంటి దిదుమ అనబడిన తోమ మద్రాసు నగరంలో అడుగుపెట్టి 1950 క్రీస్తు శకం 1వ శతాబ్దంలో 52వ సంవత్సరం అడుగుపెట్టి పరిచర్య ప్రారంభించారు. ఆ పరిచర్య ప్రేమతో కూడుకున్న పరిచర్యగా ఆ కాలం నుండి భక్తులైన వారు తెలియపరుస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం కూడా మాకందరికీ నేర్పించింది ఒకటి, అందరినీ ప్రేమించండి, సాటి అయిన వారికి అందరికీ సహాయం చేయండి, మీ అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయండి అని. ఆ వాక్యాన్ని నమ్మిన మేము అదే బాటలో మా సేవా జీవితాలు ముందు కొనసాగిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నేటి దినాన మన కేంద్ర ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారులకు, అలాగే రాష్ట్ర నాయకులందరికీ కూడా ఈ జాతీయ క్రైస్తవ దినోత్సవం పక్షంగా మా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా మీ అందరి కొరకు, మీ ప్రభుత్వాల కొరకు, మన ప్రభుత్వాలన్నిటి కొరకు మేము అనుదినం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మా ప్రార్థనలు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాయి. అలాగే దేవుని సేవకులుగా మాకున్న అవసరతలు ఏమిటో, అక్కరలేమిటో మీరు గుర్తించి, గ్రహించి వాటిని పరిష్కారం చేసి మా సేవా జీవితాలకు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని ఈ జాతీయ క్రైస్తవ దినోత్సవం పక్షంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సమయంలో మీడియా పాత్రికేయులందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ నా మాటలు